శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 17 చాప్టర్లో 80 శ్లోకాల నుంచి పూజా విధానం అని చెప్పి మనం చేసేదాన్ని బట్టి దానికి వినియోగించే వస్తువులు మన భావన ఆచరించే విధానాలు భక్తి శ్రద్ధతో మనకి ఉన్నతమైన ఆ పరమపదాన్ని పొందే స్థితికి వెళుతూ ఉంటాము. లేకపోతే కోరికమయంగాను ఉంటూ కోరిక కోసం ఆరాధిస్తూ ఉంటే మళ్ళీ ఈ జనన మరణాల చక్రాలలోనే భ్రమిస్తూ ఉంటాము అని చెప్పి కర్మలోకం ఉంది, జ్ఞానలోకం ఉంది. కర్మభోగము, జ్ఞానభోగము అన్నీ సాధన ద్వారే లభిస్తాయి. సాధన చేయటానికి వీలుగా ఉన్న ఏ శరీరం అయితే నీకుందో జ్ఞానమయంగా వెళ్ళటానికి వికారాలు తొలగించుకుంటూ అదే సాధన చేస్తే ఊర్ధ్వలోకాలకి పై లోకాలకి వెళతావు అని. కానీ భోగప్రాయంగా జీవనాన్ని నువ్వు ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో భోగమయంగానే ఉంటూ ఆ భోగాల మీద ఇచ్చతోనే కొన్ని క్రతువులు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో మళ్ళీ జనన మరణాల చక్రాల్లోనే విభిన్నమైన యోనుల్లో మళ్ళీ భ్రమిస్తూనే ఉంటావు అని చెప్పారు. నమస్కారస్తా ఊర్ధ్వాహి మదహంకార నాశనః జనం తస్మాత్ తిరోధానం ప్రత్యాయాతి ననాయాతః. అంటే ఇలా మదము అహంకారము అయితే మనకి అరిషడ్ వికారాలు అన్నారు. ఈ వికారాల కారణంగా ఏమవుతుంది అంటే మళ్ళీ భ్రమిస్తూనే ఉంటావు. అహంకారం ఇవి నశించటానికి అవి నశించకుండా మళ్ళీ బంధనాలు పెంచుకునే విధానంగా కూడా మనం ఉంటూ ఉంటే ఏమవుతుంది, మళ్ళీ ఈ ఊర్ధ్వలోకాలకి వెళ్ళేది నాకు ఎప్పటికీ అసాధ్యమైపోతూ ఉంటుంది. అంటే క్రతు అదే చేస్తున్నావు, పూజ చేస్తున్నావు, ప్రతిఫలం ఎవరికి వస్తుంది? పూర్ణంగా నిష్కామ భావంతో నీ ఇంద్రియాలని జయించి అంతరంగికంగా బాహ్యంగా కూడా శుద్ధంగా ఉన్నవాడికి. అలా కాకుండా నేను ఈ కర్మభోగాలతోనే కర్మలు చేస్తూ ఉన్నాను, సకామంగానే కోరికప్రాయంగానే ఉంటున్నాను, ఆ కోరికల కోసమే కొన్ని క్రతువులు చేస్తున్నాను. ఈ చేస్తూ ఈ చేసే క్రమంలో కూడా నేను అనుకునే కొన్ని నాకు లభిస్తూ ఉన్నాయి. ఈ మదమోహ అహంకారాలను నేను ఇంకా పెంచుకుంటూ పోతూ ఉంటే ఇంకా నాకు ఊర్ధ్వగతి అన్నది దొరకదు. అయితే ఈ మదాన్ని అహంకారాన్ని కూడా ఎందుకు సకామ నుంచి నిష్కామకు వెళ్ళటానికి ముందైతే సకామ అయితే మొదలుపెట్టు అంటారు. చెయ్యగా ఏ స్థితికి వెళతామంటే రోజు కిరాణా కొట్టుకెళ్ళి ఏదో సరుకు తెచ్చుకున్నానన్నట్టుగా కాకుండా నేను అడగాల, నా పరమాత్మతత్వం నాకు అర్థమయ్యే కొద్దీ ఎలా ఉంటుంది, నేను అడిగితే ఇచ్చేసి అడగకపోతే నాకు ఇవ్వడా, నేను ఉండాల్సిన విధానంగా నేను ఉండే ప్రయత్నం నేను చేస్తే ఆ సమయానికి ఆ సందర్భానికి ఆ జ్ఞానాన్ని ఇవ్వటమే కాకుండా నాకు ఎవరో ఒకళ్ళ రూపంలో ఆ సమయానికి నాకు కొన్ని జరగటానికి వీలుగా చేస్తున్నాడన్నది నేను గ్రహిస్తాను. అందుకే నమ్రత అంటారు. అంటే నువ్వు చేసే క్రతువులు నశించుకోవటానికి కాస్త ప్రశాంతమైన చిత్తం ఉండాలి. అలజడిప్రాయంగా నేను ఉండకూడదు. ఆ ప్రశాంతమైన చిత్తము ఈ అహంకారాన్ని మదాన్ని తొలగిస్తుంది. అంటే వినయంతో ఉండటం. నన్ను కొట్టేసి రట్టేసి తిట్టేసి ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే కూడా నాకు వస్తుందా వినమ్రత? పోనీ నేను బాగున్నాను కదా, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉండాలని ఎక్కడన్నా గ్యారంటీ ఉందా? పైగా నేను ఎంత ప్రశాంతంగా ఉందామో, నేను నోరేసుకుని పడినన్న రోజులు అంటున్నానని తెలిసి ఇంకెవరో అనకుండా అణిగిమణిగి ఉంటారు. ఎప్పుడైతే నేను అంటం మానేసి అవి అలా అంటం వల్ల వాళ్ళకి ఏం అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ నాకు నేను హాని చేసుకుంటున్నానన్న జ్ఞానం నాకు వస్తుంది. మెల్లమెల్లగా నేను అంటం మానేస్తాను. అంటం మానేసరికి అవతల వాళ్ళు విజృంభించేస్తూ ఉంటారు. అంటే నువ్వు ఈ స్థితిలో ఉండటానికి నీకు కష్టతరంగా అయిపోతూ ఉంటుంది. కానీ అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ బుద్ధుల్లాగే ఉంటాం. నాకు వ్యతిరేకంగా ఉన్నా, నాకు బాధించేలాగా ఇటువంటివి ఉన్నా సరే నేను ఆ పరమాత్మని ఎంత స్థిరంగా పట్టుకోవాలి అంటే నా స్థిరత్వాన్ని నేను చెడగొట్టుకోకుండా, చంచలత్వానికి లోబడకుండా ఇంకా గట్టిగా కావాలంటే 2-3 సార్లు ఎక్కువ జపం చేసుకుంటానో, లేకపోతే స్మరణ చేసుకుంటానో, ఇంకోటి చేసుకుంటానో, కానీ ధ్యానం చేసుకుంటానో, కానీ నా ఈ ప్రశాంతతను మాత్రం నేను పోగొట్టుకోలేను. అంత వినయం నాకు వస్తుంది. చేతకానితనంగా పక్కన వాళ్ళు అనుకోవచ్చు, కానీ కుక్క దగ్గర మురిగేదానికన్నా మన పక్కకి వెళ్ళిపోవటం సుఖం అన్నది ఎంత యథార్థమో ఇది కూడా అంతే. అందుకే అహంకారాన్ని మదాన్ని
తొలగించుకోవటానికి వినయ విధేయతలు అన్నవి మనకు క్రమేణా వస్తాయి. కొన్ని జన్మజనత అంటారు. అంటే ఎట్లా అంటే జన్మతః కొన్ని వస్తాయి. అందుకే పుట్టుకతో వచ్చినవి పాడ వెళ్ళేదాకా పోవు అంటారు. అంటే కొన్ని వాసనలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే కొన్ని కొన్ని సహజంగా ఆ సహజంగా వచ్చినట్టుగా ఈ వికారాలు కావచ్చు, లేకపోతే సుగుణాలు కావచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అవి మనకి సహజంగా ఉన్నట్టుగా వచ్చేస్తూ ఉంటాయి. అవి పోగొట్టుకోవాలి అంటే మళ్ళీ సాధన కర్మను కర్మ ద్వారానే నువ్వు తొలగించుకోగలవు. ఈ అహంకారాన్ని నశింపచేసేది, అలాగే జన్మకి సంబంధించిన ఈ తిరోధానము ఇంకా ఉండకుండా ఉండాలి అంటే ఇవన్నిటిని నువ్వు అధిగమించి వెళ్ళే స్థితికి వెళ్ళాలి. దానికి మూలము జ్ఞానము. జ్ఞానం వస్తే అజ్ఞానం అన్నది తొలగిపోతేనే జ్ఞానం వస్తుంది. ఇది ఉన్నంత వరకు, అనుమానం అన్న బీజం ఉన్నంత వరకు జ్ఞానం అన్నది మనకి చిగురించదు. అది మనకి అజ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగిపోవాలి. జ్ఞాన శబ్దార్థ ఏవం హి తిరోధాన నివారణ తదర్వాక పరివర్తంతి ఆదిభౌతిక పూజకాః ఆధ్యాత్మికార్చక ఇవ తద్ ఊర్ధ్వ సమప్రయాంతి వై తావద్వే వేది భాగం తన్మహాలోకాత్ మళింగకి. అంటే ఏదైతే మనకి కొన్ని కొన్ని నివారించాలన్నా, కొన్ని కొన్ని అలవాట్లు కానీ ఏమన్నా నాకు అంతే, నాకు ఇదే అలవాటు, నాకు ఇదే వచ్చు అన్నది ఎప్పుడు వస్తుంది? అజ్ఞానం ఉన్నంత వరకే. కొన్ని కొన్ని మనకి హాని చేస్తూనే ఉంటూ, ఇప్పుడు కొంచెం వయసులో ఉన్నప్పుడు ఎలా తిన్నా నడిచిపోతుంది, శరీరం తీసుకుంటుంది, దానికి తగ్గట్టుగా మనకి ఏదో పనులు ఉంటాయి కాబట్టి నడిచిపోతుంది. కానీ ఒక వయసు అయిన తర్వాత అప్పుడు తిన్నాను కదా ఇప్పుడు అలాగే తింటా అంటే శరీరం తీసుకోలేదు. బోళ్ళు బోళ్ళు బీపీలు వచ్చేస్తున్నాయి, షుగర్లు వచ్చేస్తున్నాయి, ఇన్ని వచ్చేస్తున్నాయి. అప్పుడు తిన్నట్టే తింటాను అంటే నాది కాల వ్యవధి నేను తగ్గించేసుకుంటున్నాను. ఇవి నేను ఎప్పుడైతే నేను అణుచుకుంటున్నాను, నా రుచుల్ని నేను తగ్గించుకుంటూ ఉంటున్నాను. పైగా ఆరోగ్యాన్ని పెంచే, ఇప్పుడు కాకరకాయ చేదే కాకపోతే అది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇలాంటివి కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటూ ఉంటే ఎలా అయితే నా శరీరం నాకు చక్కగా సహకరించేలాగా ఉంటుంది, రోగప్రాయంగా నేను ఉండను. అలాగే జ్ఞానం కోసం కష్టమే అవుతుంది. ఇలా అనుకోగానే రేపొద్దున స్విచ్ చేసినట్టు లైట్ ఏం వెలిగినట్టుగా జ్ఞానం వచ్చేది, అజ్ఞానం పోదు మనకి. క్రమేణా క్రమేణా పోతుంది. అందుకే నివారించుకోవాల్సినవి నివారించుకుంటూ ఆచరించవలసినవి ఆచరించే విధానంగా నేను చెయ్యాలి. అలా చేస్తేనే దీన్ని నువ్వు తొలగించుకోగలవు. అందుకే ఇక్కడ ఈ విధంగా తిరోధానము నివారించాలి అంటే జ్ఞానమే ఆధారము. జ్ఞాన ప్రకాశన ఉంటే, ఇప్పుడు స్వయం ప్రకాశుడు అంటాం సూర్యుడిని. ఒకళ్ళ మీద ఆధారపడి ఎన్నాళ్ళు ఆధారపడతావు? ఆ ఆధారం వల్ల నువ్వు లాభాన్ని పొందుతున్నావు, కాకపోతే నీలోంచి కూడా ఆ వికారం అన్నది మూలాల నుంచి తొలగిపోతే నువ్వు కూడా ఆ స్వయం ప్రకాశగా అవుతావు. అందుకే మనకి భౌతికంగా కొన్ని క్రతువులు చేసి 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 తర్వాత పరిపక్వత చెందుతూ ఆధ్యాత్మిక చింతనలోకి మారాలి. అప్పుడు జ్ఞాన వికసన జరుగుతుంది. అది ప్రకాశం. ఆ ప్రకాశం అన్నది ఏంటి? మళ్ళీ నలుగురికి పంచటం. తెలుసుకున్నది ఆచరిస్తూ దాన్ని మళ్ళీ ఇతరులకి బోధిస్తూ ఉంటే ఇంకా ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకే ఆ భౌతికమైన పూజలు చేసేవాళ్ళు మళ్ళీ మళ్ళీ అంటే భౌతికంగా కొన్ని క్రతువులు చేస్తున్నా అన్న పేరుకే చేస్తున్నాం. దీనివల్ల మళ్ళీ ఈ కింద లోకాల్లోనే భ్రమిస్తూ ఉంటావు. మళ్ళీ జనన మరణాల చక్రాల్లోనే విభిన్న యోనుల్లోకి వస్తూనే ఉంటావు. ఈ చక్కెర అన్నది మనకి, ఆ భ్రమణ అన్నది ఈ చక్రంలో తిరగటం అన్నది జరుగుతూనే ఉంటుంది. కానీ భౌతికం నుంచి ఆధ్యాత్మిక ఎలా అయితే సకామం నుంచి నిష్కామక వెళుతున్నావో అలా వెళ్ళి ఉపాసకుడు ఆ వృద్ధి చెందే కొద్దీ ఇంకా ఇంకా ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతాడు. అందుకే ఇలా ఇలా క్రమేణా 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 ఒక్కసారిగా నువ్వు ఈ భూలోకం నుంచి ఎక్కడికో స్వర్గలోకానికి కూడా వెళ్ళటానికి అవ్వదు. కొన్ని కొన్ని చేస్తూ చేస్తూ అప్పుడు నువ్వు ఎన్నో జన్మలు తీసుకుంటే గనది సాధ్యం కాదు. అలా మహాలోకాలకి ఆత్మలింగ రూపంలో ఎక్కడైతే ఉన్నాడో ఆ పరమాత్మ అక్కడికి వెళతావు. పైగా ఇందులో మళ్ళీ విభాగాలు ఉన్నాయి, ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. ప్రకృత్యాద్య అష్టబంధూపి వేద్యతే సమప్రతిష్ఠితః
ఏవమేతాదృశం జ్ఞేయం సర్వలౌకిక వైదికం. ఇక్కడ ఆత్మలింగ అంటారు. ఇప్పుడు పూజ చేసేటప్పటికి కొన్ని కొన్ని క్రతువులు చేస్తూ చేస్తూ ధ్యానంలోకి వెళ్ళాలి. అప్పుడు నీకు అంటే ఒక విగ్రహాన్ని చూసి ఆరాధిస్తున్నాను, ఆ నామాలు ఉచ్చరిస్తూ కొన్ని స్తోత్రాలు చేస్తూ చేస్తూ ఆ నియమంగా కొన్ని కొన్ని చేస్తూ ఉండగా క్రమేణా క్రమేణా కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత విగ్రహ ఆరాధన కూడా అక్కర్లేదంటారు. ఎందుకు? నీకు స్థిరత్వం వచ్చేసింది, ఇంద్రియాల నిగ్రహణ వచ్చేసింది, ఆ పరమాత్మతత్వం కొద్ది కొద్దిగా తెలుస్తుంది. మానసిక పూజకు వెళ్ళిపోతాం. ఏ వస్తువు చూసినా ఏదైనా పరమాత్మ నుంచి వచ్చిందే తప్పితే ఆ విగ్రహంలోనే కాదు, ఉన్నదంతా కూడా పరమాత్మే అన్న ఎరుక నీకు వస్తుంది. అందుకే ఇక్కడ ఆత్మలింగ ధ్యానంలోకి వెళ్ళిపోయాక ఏదైతే లింగ రూపంలో నీకు ఈ ఆత్మ రూపంలోనే ఉన్నాడు పరమాత్మ, నిరాకారక ప్రతీక. ఇందులో మళ్ళీ ఏవైతే అంటారు, అష్టబంధనాలు నీకు తొలగించుకోగలిగితే క్రమేణా అప్పుడు నువ్వు అన్నిటికన్నా పరమైన ఆ పరమాత్మని తొందరగా పొందగలవు. ప్రాకృతి, మహత్, అహంకార, ఈ మూడు మళ్ళీ తన్మాత్రలు, పంచభూతాలతో ఉన్న తన్మాత్రలు, శబ్ద స్పర్శ రసరూప గంధాలు, ఈ తన్మాత్రలు 5, ఈ 8 అష్టబంధనాలు. ఇవన్నిటినీ బంధనాలు నువ్వు తొలగించుకోగలిగితే, అంటే నువ్వు శబ్దాన్ని ప్రతిదానికి చంచలత్వం లోనవ్వకుండా నిగ్రహించుకోవటం. శ్రవణం ఎందుకంత ప్రధానము? విని 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 నేను ఇక్కడ ఏదో పూజ చేస్తున్నాను, పక్కన ఇంకో ఎవరో పార్టీ చేసుకుంటున్నారు. పూజ చేస్తూ నేను శుక్లాం భరధరం అంటుంటే అక్కడ చికినీ చెమేలి అనే ఆ పాట ఏదన్నా వచ్చిందంటే ఏమవుతుంది? నేను ఈ మంత్రాన్ని ఇక్కడ మర్చిపోతాను, దాన్ని పట్టుకుంటాను. ఇక్కడ ఎంత తేడా వస్తుందంటే ఇప్పుడు వాడు చికినీ చెమేలి పాట పెట్టుకుని వాళ్ళు ఏదో పార్టీ చేసుకుంటున్నారు. నేను ఇక్కడ శుక్లాం భరధరం అని ఎంత గట్టిగా చదివినా సరే ఇది అది ఆపేసి ఇది వినాలని వాడికి అనిపించదు. కానీ నేను చేసేది నేను ఆపేసి అది వింటూ ఉంటాను, మధ్యలో నాకు ఆ పాట వచ్చేస్తూ ఉంటుంది. శ్రవణం అంత ప్రమాదకరం, దాన్ని వినియోగించుకోవాల్సిన దానిలాగా నువ్వు వినియోగించుకుంటూ ఉంటేనే దాన్ని కూడా నియంత్రించగలవు. ఏది విన్నా నీ మీద ప్రభావం లేకుండా అది ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళిపోతావు. అలాగే రుచి ఇది ఉంటే కానీ నేను తినలేను. ఎందుకు వీళ్ళు తపస్సులు చేసేటప్పుడు ఆహారం దగ్గర నుంచి ఆ ఎండకి ఎండటం, వానకి తడవటం, చలికి అన్నీ శరీరాన్ని, ఎందుకంటే ఈ తన్మాత్రలతో కూడుకుని పంచభూతాలతో చేసిన ఈ శరీరము జ్ఞానేంద్రియాలు అన్నవి జ్ఞానం వైపుగా నిన్ను తీసుకెళ్ళాలి. అజ్ఞానాన్ని తొలగించడానికి వీటిని వినియోగించుకోవాలి అంటే ఇలా వాటిని కృషింపచేయాలి, భోగప్రాయంగా ఉంచకూడదు. అందుకని ఈ 8 బంధనాలు నీకు స్వల్పంగా ఒక విద్య వచ్చిందంటే, స్వల్పంగా నాకు ఏదన్నా వచ్చిందంటే అహంకారం వచ్చేస్తుంది, నేను తప్పితే ఇంకెవరు ఇది చేయలేరు, నీకేం వచ్చు అని మాట్లాడేస్తూ ఉంటాము. ఇవన్నీ అందుకే ఇవన్నీ కూడా లౌకిక వేదిక స్వరూపాలుగా తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక చింతన ఉండాలి. అందుకే ఆది భౌతిక పూజ చేసేవారు నిమ్నలోకాల్లోనే తిరుగుతూ ఉంటారు, ఆధ్యాత్మిక ఉపాసన చేసేవారు ఊర్ధ్వలోకాల్ని పొందుతారు. అందుకే లౌకిక వైదిక. వైదిక అంటే వేదపరమైనది. ఏంటది? పరమాత్మే. సర్వం ఓంకార రూపంలో ఉన్నది పరమాత్మ, పంచభూతాలు పరమాత్మ, చరాచర జీవరాశులు పరమాత్మ, నేను చూసేది వినేది అన్నీ పరమాత్మే. అన్నీ పరమాత్మ అయినప్పటికీ కూడా ఇన్ని సృష్టించిన పరమాత్మకి అన్నీ మళ్ళీ పరంగా ఉన్నాడు. నేను కర్మని కర్మ ద్వారానే మళ్ళీ సరి చేసుకోవాలి. అందుకే 8 బంధనాలు కాకుండా ఉండాలి అంటే వాటిని నేను అతిక్రమించాలి, వాటిని నేను జయించాలి. ప్రకృతి అన్నది ఎందుకు అంటే, చలికాలం వచ్చిందంటే వేడిగా ఏదైనా తింటే బాగుంటుంది, ఇంత పొద్దున్నే ఎవరు లెగుస్తారు, ఎవడు స్నానం చేస్తాడు, ఇవన్నీ అనిపిస్తే ఇంకాసేపు ముసుగు తన్ని పడుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ఎండాకాలం అయితే చల్లగా ఏదైనా తాగితే బాగుంటుంది, ఎక్కడైనా నీడ పట్టున ఉంటే బాగుంటుంది. అంటే శరీరాన్ని ఎంత కష్టపెట్టాలో అంత కష్టపెట్టాలి, ఎంత సుఖపెట్టాలో అంత సుఖపెట్టాలి. ఏది పరిమితికి మించి చేయకుండా ఉండేలాగా కూడా నిన్ను నువ్వు చూసుకోవాలి. ఇలా నువ్వు ఉండాలి. అందుకే ప్రకృతి. ఎండాకాలం ఉంటే ఒకలాగా ఉంటుంది, పొద్దున్నే లెగిస్తే ఒకలాగా ఉంటుంది. అలాగే సాయంత్రం అయితే ఆ చంద్రుడు వస్తూ ఉంటే ఆ పూర్ణమి రోజు ఆ చంద్రుడిని చూస్తుంటే ఒకలాగా. అంటే ఈ మనస్సు అన్నది చంచలత్వం, ప్రకృతి అనుగుణంగా మారిపోతూ ఉంటుంది, వికారాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు బయట ఒక పని ఉందన్న చెప్పినా బాగా చలిగా ఉంది అని, అప్పుడు నన్ను 1 గంట 2 గంటలలో నుంచోబెడితే ఎలా ఉంటుంది? నాకు ఆ చలికి నేను తట్టుకోలేను.
అలాగే ఎండలో కూడా చెప్పులు తీసేసి 2 గంటలు నుంచోబెడితే నాకేమవుతుంది, కాలిపోతూ ఉంటుంది. అప్పుడు ఎవరన్నా కెలిగితే ఇది ఇంకా అసలు ఎక్కడెక్కడో లేని తిట్లని కూడా తిట్టాలనిపిస్తూ ఉంటుంది. నన్ను నేను నియంత్రించుకోవటం, వీటినన్నిటిని అతిక్రమించటం అన్నది నేను నేర్చుకోవాలి. అధర్మా महिषारूढं कालचक्रं तरन्ति ते सत्याधिधर्मयुक्ताये शिवपूजा पराश्च ये तदूर्वा वृषभो धर्मो ब्रह्मचर्या स्वरूपदृक् సత్యాదిపాదయుక్తస్తు శివలోకాగ్రతః స్థితః. ఇక్కడ ఏవైతే ఇంతకు ముందు ఏం చెప్పానో, 4 పాదాల మీద ఉన్నాడు, వృషభం మీద ఎలా ఉన్నాడు, అసత్యము, అశౌచి, హింస, అలాగే నిర్దయగా ఉన్నాడు అని. ఇప్పుడు ఇవన్నీ లోకాలు దాటిన తర్వాత ఆ కాలచక్రం ఎక్కడైతే ఉందో అక్కడ కూడా మళ్ళీ వృషభం మీదే ఉన్నాడు, 4 పాదాల మీదే ఉన్నాడు. అయితే ఈ 4 పాదాలు ఇప్పుడు ఏమయ్యాయి, సత్యం, అహింస, శుచి, దయ, ఇవి 4 పాదాలు ధర్మపరమంగా ఉన్నాయి. అంటే కాలచక్రంలో అక్కడ అధర్మంగా ఉంది, దాన్ని దాటితే అక్కడ ధర్మయుక్తంగా ఉన్నది. దీన్ని దాటగలిగితే, ఆ కాలచక్రం దాటితే అధర్మం అన్నది తొలగిపోతుంది, ధర్మమే ఉన్నది. ఈ కాలచక్రం సీమ దాకా ఆ విరాటుడైన మహేశ్వర లోకాలు దాని తర్వాత ఉన్నాయి. అందుకే అక్కడ కూడా వృషభ ఆకారంలోనే దాని మీదే ఆసీనుడై ఉన్నాడు, కానీ ధర్మానికి ప్రతీకగా ఉన్నాడు. అక్కడ సత్యము, అహింస, శుచి, దయ ఇవి ఉన్నాయి. అంటే నీలో ఉన్న గుణాలన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే సాత్వికంగా మార్చుకుంటూ ఉంటావో, వికారరహితంగా శుద్ధంగా ఉంటూ ఉంటావు, జ్ఞానమయంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, సత్యం ఒక వ్రతంగా పాటిస్తావు. ఒకరిని హింసించి ఆనందం పొందడం అంటే అది పైశాచికం అన్న అర్థం అవుతుంది. శుచిగా ఉండాలి, అంతరంగకంగా బాహ్యంగా కూడా. జాలి, దయ, నాకు బాధ కలిగితే బాధ అయినప్పుడు అదే ఇంకొకరికి కలిగినప్పుడు కూడా నీకు ఎందుకు అనిపించట్లేదు, వాళ్ళకి బాధ కలిగితే నీకు నవ్వెందుకు వస్తుంది, బాగైందని అనాలన్న నోరు ఎందుకు వస్తుంది నీకు, నీకు అలాగే అవ్వాలని ఎందుకు అంటున్నావు. ఇవన్నీ కూడా అజ్ఞానానికి చిహ్నాలు. వాళ్ళ బాధను నువ్వు పంచుకోక్కర్లేదు, కానీ వేలెత్తి చులకన చేసి వాళ్ళని హేళన చేసేలాగా నువ్వు మాట్లాడకు. క్షమాగు అంగః శమక్షోత్రో వేదధ్వని విభూషితః అస్తిక్యాయ చాక్షూర్నిర్శ్వాసర్గుణుర్ బుద్ధిమనావృషః క్రియాధి వృషభాజ్ఞేయః కారణాదీషు సర్వదా తం క్రియా వృషభం ధర్మం కాలాతీతో అధితిష్టతి. ఈ 4 పాదాల మీద కాలచక్రం హద్దు దాటిన తర్వాత విరాటుడైన మహేశ్వరుడు అక్కడ ఇలా ఉన్నాడంటే, ఇక్కడ మళ్ళీ కొన్ని లోకాలు చెప్తున్నారు. ఎలా అయితే పాతాళ లోకం నుంచి సత్యలోకంలోక బ్రహ్మలోకాలు అని చెప్పారు, దాని తర్వాత విష్ణులోకాలు, దాని తర్వాత రుద్రలోకాలు, దాని తర్వాత ఈశ్వర లోకాలు అని. అంటే ఈ 3 దాటగలిగేలాగా మళ్ళీ ఒక్కొక్కటి దాటాలని ఇన్ని లోకాలు ఒక్కొక్క దాంట్లో ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ నువ్వు చేసుకున్న కర్మల బట్టి అదే పూజ, అదే జన్మ అన్నీ చేస్తున్నా సరే, ఆధ్యాత్మిక చింతనలోకి నువ్వు వెళ్ళి నిష్కామ భావంతో నువ్వు కర్మలు చేస్తూ జ్ఞానమయంగా నువ్వు ఉన్నప్పుడే అది నీకు సులభం అవుతుంది. ఈ సులభమయ్యేది కూడా మళ్ళీ ఎలా అవుతుంది, ఆ విరాట రూపంలో ఉన్న ఆ పరమాత్మను అక్కడికి నువ్వు చేరుకోవాలి. అందుకే ఇక్కడ బ్రహ్మచర్య మూర్తిగా అక్కడ ఉంటాడు. ఈ దాటిన తర్వాత కాలచక్రాన్ని నువ్వు దాటగలిగితే, ఆ కాలచక్రాన్ని దాటితేనే అక్కడ అలా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ బ్రహ్మచర్య అన్నదేంటి, సత్యము, శౌచము, అహింస, దయ. ఆ వృషభానికి 4 పాదాలు. అక్కడ శివలోకాలు తర్వాత, అందుకే క్షమ. అక్కడ మళ్ళీ ఆ వృషభానికి కూడా ఏవైతే మనకి కొమ్ములు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ఆ శబ్దం వినిపిస్తుంది, దాని కళ్ళు ఉన్నాయి, మళ్ళీ అవన్నీ ఏంటి అన్నదే ఇక్కడ చెప్తున్నారు. అక్కడ క్షమరూపంలో ఉన్నవి కొమ్ములు, క్షమారూపంలో కొమ్ములు ఉన్నాయి. అలాగే నిగ్రహణ రూపంలో ఆ చెవులు ఉన్నాయి, వేదధ్వని రూపంలో శబ్దం వినిపిస్తుంది, అలాగే నమ్మకం, విశ్వాసం, దాని 2 నేత్రాలు,
శ్రేష్టమైన బుద్ధి ఆ మనస్సు. ఆ వృషభానికి ఏవైతే కొమ్ములున్నాయి, చెవులున్నాయి, కళ్ళున్నాయి. అందుకే ఇవన్నీ నేత్రాలు దగ్గర నుంచి ప్రతిదీ కూడా శ్రేష్టమైన బుద్ధి ఆ మనస్సు. క్రియ ధర్మ రూపంలో ఆ వృషభము. అందుకే ఇక్కడ కారణ ఏ కారణం లేకుండా ఏ క్రియ జరగదు. క్రియ రూపంలో కొన్ని జరుగుతున్నాయి అంటే ఒక కారణం ఉన్నది. ధర్మాన్ని ఆధారం చేసుకుని ఆ క్రియ జరుగుతుంది అంటే మళ్ళీ కాలాతీతమైన ఆ పరమేశ్వరుడే దాని మీద ఉన్నాడు అంటే ఆ అనుగ్రహం ఉంది కాబట్టే ఇంత సత్యాన్ని పట్టుకుని ఉన్నావు. ఈ ధర్మాన్ని ఇలా అహింసతో చేస్తున్నావు లేదా హింసతో చేస్తున్నావా? శుచిగా ఉండటము, ఒక క్రతువు చేయాలంటే ప్రదేశం శుచిగా ఉండాలి, నువ్వు శుచిగా ఉండాలి, శుచి అయిన వస్త్రాలు ధరించమని ఎందుకు చెప్తున్నారు? అటు ప్రభావం నీ మీద ఉంటుంది. బ్రహ్మ విష్ణు మహేశానాం స్వాస్వాయుర్దినముచ్యతే తదూర్వానా దినం రాత్రిం జన్మ మరణాధికం. అంటే ఇవన్నీ దాటిన తర్వాత అక్కడ వృషభాని మీద ఉండి ఈ 4 పాదాలుగా, ఈ కర్ణాలుగా, ఈ చెవులు, వేదఘోష ఇవన్నీ చెప్పిన తర్వాత అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వాళ్ళ పైగా వాళ్ళకు కూడా ఒక ఆయువు ఉన్నది. అంటే ఇన్ని లోకాలు అని అయితే చెప్పారో అలాగే ఒక్కొక్క ఆయువు అన్నది వీటికి కూడా ఉంది. వ్యక్తమవుతున్నాడు కానీ అవ్యక్తంగానే శాశ్వతంగా ఉన్నాడు. ఈ వ్యక్తమైనవన్నీ మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి కాలానుగుణంగా. అలాగే బ్రహ్మ ఏదైతే సృష్టికర్త, విష్ణు పోషణకర్త, ఆ మహేశ్వరుడు రుద్ర రూపంలో మళ్ళీ లయకర్త. వీటికి మళ్ళీ కాలానుగుణంగా అది మొత్తం మళ్ళీ ఎలా అయితే వెళ్ళిపోతుందో అంటే ఇవన్నీ కూడా మళ్ళీ ఒక్కరోజు ధర్మ రూపమైన ఈ వృషభం స్థితి ఎక్కడైతే ఉందో అక్కడ ఏమిటి పగలు లేదు, రాత్రి లేదు, అక్కడ మళ్ళీ జననం లేదు, మరణం లేదు. అంటే అవ్యక్తంగా ఉన్న స్థితిలో అక్కడ జననం లేదు, మరణం లేదు, అలాగే పగలు లేదు, రాత్రి లేదు. అందుకే పరమాత్మ ఎలా ఉన్నాడు? ఎప్పుడూ ఒకేలాగా ఉన్నాడు, మార్పులు లేకుండా ఉన్నాడు. వీటికి అతీతంగా ఉన్న పరమంగా ఉన్న పరమాత్మ ఎప్పుడూ ఒకే స్థితిలో ఉన్నాడు. ఇక్కడ వ్యక్తమవుతున్నట్టుగా కొన్ని ఆటలకి లోబడుతున్నట్టుగా గుణమయంగా ఉండి కొన్ని లీలలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. కానీ ఇది అశాశ్వతం, కాలానుగుణంగా ఇది కూడా మళ్ళీ ఆ అవ్యక్తము లోకే వెళ్ళిపోతూ ఉన్నది. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 88 శ్లోక సంపూర్ణ.